Hi students, good morning to all. Today our topic is probability. సో ఈ ప్రాబబిలిటీ అనే టాపిక్ ఏంటంటే 9th క్లాస్లో కూడా ఆల్రెడీ మీరు నేర్చుకోవడం జరిగింది. సో ఒకసారి ప్రాబబిలిటీ అసలు ఎలా ఉంటుంది అనేది ఒకసారి రీకాల్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ అనే వాటిని చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీ అనే ఈ ప్రాబబిలిటీ అనే దానికి డెఫినేషన్ ఇచ్చిన వారు ఎవరంటే సిమియోన్ లేప్లెస్ అనే ఆయన దీన్ని ఈ ప్రాబబిలిటీ అనే టాపిక్ని ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రాబబిలిటీని దేంతో డినోట్ చేస్తారంటే పి ఆఫ్ ఈ అంటారు. పి ఆఫ్ ఈ దీన్ని ఎలా రాస్తామంటే పి ఆఫ్ ఈగా రాస్తారు. సో ఇక్కడ ఈ అంటే ఏంటంటే ఈవెంట్ అని చెప్తారు. ఈవెంట్ అంటే మనం ఏదైనా పని జరిగినప్పుడు ఆ పనిని ఏమంటామంటే మనం ఇక్కడ ప్రాబబిలిటీలో ఈవెంట్గా చెప్తారు. అంటే టోటల్ ఈ ప్రాబబిలిటీ ఎందుకు సంబంధించింది అంటే ఏదైనా ఒక ఈవెంట్ జరిగింది అంటే ఆ ఈవెంట్ ఎంత పర్సెంట్ జరిగింది అనే దాని గురించి ఈ ప్రాబబిలిటీ అనే చాప్టర్లో నేర్చుకుంటాము. అయితే డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి. వాటికి సంబంధించి ప్రాబబిలిటీస్ ఎలా వస్తాయో ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయిన్ సంగతి చూస్తే కాయిన్ అనేది టాస్ చేసినప్పుడు మనకి 2 వస్తాయి. అంటే హెడ్స్ అయినా పడవచ్చు, టైల్స్ అయినా పడవచ్చు. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఛాన్సెస్, అంటే వాటిని ఛాన్సెస్ అంటారు. అంటే హెడ్స్ అయినా పడవచ్చు అండ్ టైల్స్ అయినా పడవచ్చు. ఇవి రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. సో అప్పుడు ఏంటంటే హెడ్స్ పడినప్పుడు ప్రాబబిలిటీ ఎంత, టైల్స్ పడినప్పుడు ప్రాబబిలిటీ ఎంత, అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డైస్ చూస్తే డైస్లో మనకి 6 ఫేసెస్ ఉంటాయి. సో ఆ 6 ఫేసెస్ సంబంధించి అంటే పలానా నెంబర్ అడిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 పడినప్పుడు ప్రాబబిలిటీ ఎంత, అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. అయితే ప్రాబబిలిటీ అనేది ఎప్పుడూ కూడా మనకి ఆన్సర్ అనేది 0 అవ్వాలి, లేకపోతే 1 అవ్వాలి, లేకపోతే ఆ రెండింటికి మధ్య ఉంటుంది. అంతేగాని ప్రాబబిలిటీ అనేది ఎప్పుడూ కూడా 1కి పెరగదు అండ్ 0కి తగ్గదు, అంటే నెగిటివ్లో ఉంటుంది. కాబట్టి సో ఆన్సర్ ఎలా ఉంటుందంటే 0కి 1కి మధ్యలో అయినా ఉండొచ్చు, లేకపోతే 0 అయినా అవ్వచ్చు, 1 అయినా అవ్వచ్చు. అంటే మరి 0 ఎప్పుడు అవుతుంది సార్ అంటే ఏదైనా ఒక ఈవెంట్ అనేది అసలు జరగకపోతే దాన్ని ఏమంటారంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అంటారు. ఆ ఇంపాసిబుల్ ఈవెంట్ దాని ప్రాబబిలిటీ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి జరిగింది అంటే దాన్ని 1గా తీసుకుంటాము. సో అంటే ఇంపాసిబుల్ ఈవెంట్ ఏదైనా ఒక జరిగింది అంటే దాని ప్రాబబిలిటీని 1గా తీసుకుంటారు. దాన్ని షూర్ ఈవెంట్ అంటారు, దాన్ని సర్టెన్ ఈవెంట్ అని కూడా అంటారు. సో ఇంపాసిబుల్ ఈవెంట్ ఆల్రెడీ చెప్పాను. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే జరగదు, ఆ ఈవెంట్ అనేది అసలు జరగదు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ టాస్ చేసినప్పుడు 2 ఒక్కసారి పడాలి, అంటే 2 ఒకేసారి పడవు. కాబట్టి అది ఇంపాసిబుల్ ఈవెంట్, కాబట్టి దాని ప్రాబబిలిటీ ఏమవుతుందంటే 0 అవుతుంది అనమాట. సో ఇలా ఉంటాయి. అంటే ఇలా ఇంకా మీకు తెలుసు ఆల్రెడీ ఈ ప్రాబబిలిటీ అనే చాప్టర్ మీరు కూడా 9th క్లాస్లో విన్నారు. అలానే ఉంటాయి కొన్ని ఈవెంట్స్. అంటే మనం ఈ పి ఆఫ్ ఈ అనే లెటర్తో డినోట్ చేస్తామని చెప్పాం కదా. ఇక్కడ ఈ అంటే ఈవెంట్ అని చెప్తారు. మనకి ఈవెంట్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. సో చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది. సో ఈ ప్రాబబిలిటీలో మనకి ఒకే ఒక ఫార్ములా ఉంటుంది. సో ప్రాబబిలిటీకి ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అని చెబుతారు. అంటే మనకిచ్చిన ఈవెంట్ని బట్టి ఇక్కడ మామూలుగా ఏంటంటే ఇందాక పి ఆఫ్ ఈ అని చెప్పాను ప్రాబబిలిటీకి. సో ఇక్కడ అంటే సిచ్యువేషన్ బట్టి ఇక్కడ బ్రాకెట్లో నెంబర్ మారుతూ ఉంటుంది. సో ప్రాబబిలిటీకి మనకు ఒకే ఒక ఫార్ములా ఉంది. సో ఏంటి అంటే సో పి ఆఫ్ ఈ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్, అంటే దీన్ని నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అని చెప్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి ఒక ప్రాబ్లం చూద్దాం ఒకసారి. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎ హెడ్ వెన్ ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ వన్స్. అంటే ఏదైనా ఒక కాయిన్ని ఒకసారి టాస్ చేసినప్పుడు హెడ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే టాస్ చేసినప్పుడు ఏమైందంటే హెడ్ పడింది.
సో అయితే దాని ప్రాబబిలిటీ ఎంత, ఆల్సో ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ టైల్ పడడానికి ప్రాబబిలిటీ ఎంత అండ్ హెడ్స్ పడడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం కాయిన్ అనగానే ఏంటంటే మనకి హెడ్స్ టైల్స్ టూ ఛాన్సెస్ మాత్రమే ఇక్కడ ఉంటాయి, హెడ్స్ 1 టైల్స్ 1. ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ టాసింగ్ ఏ కాయిన్ వన్స్ ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ హెడ్స్ అండ్ టైల్స్, ఫస్ట్ వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ ఫేవరబుల్ అవుట్కమ్స్ తర్వాత అడిగే క్వశ్చన్ బట్టి వస్తుంది. సో మనకు వచ్చే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటంటే 2 మాత్రమే. ఏమేంటి అంటే హెడ్స్ టైల్స్. కాయిన్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 2. అయితే లెట్ ఈ బీ ద ఈవెంట్ గెట్టింగ్ ఏ హెడ్, అంటే ఇక్కడ ఒక ఈవెంట్ జరిగింది, ఆ ఈవెంట్ ఏంటి, హెడ్స్ పడింది. ద నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్, అయితే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి, ఒకటే కదా, హెడ్స్ లేకపోతే టైల్, అంటే ఆ రెండిట్లో హెడ్స్ అనేది ఒక్కసారే ఉంది కాబట్టి సో ఫేవరబుల్ అవుట్కమ్ ఏమవుతుందంటే 1 అవుతుంది. దేర్ఫోర్ దెన్ పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్, దీని ప్లేస్లో హెడ్ వచ్చింది చూసారా, దట్ ఈజ్ ఈక్వల్ పి ఆఫ్ హెడ్స్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ లేదా నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్. మనకి హెడ్స్ అనేది ఒక్కసారి ఉంది కాబట్టి బై 1 బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ హెడ్స్ లేదా టైల్స్ 2 ఉన్నాయి కాబట్టి బై 2 వేస్తాం అనమాట. సిమిలర్లీ అదేవిధంగా టైల్స్ కావాలంటే టైల్స్ కూడా ఒక్కసారి పడుతుంది కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుందంటే 1/2. ఇలాంటి వాటిని ఏమంటారంటే ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటారనమాట. ఎందుకంటే ఈ రెండింటి ప్రాబబిలిటీ సేమ్గా ఉంది, ప్రాబబిలిటీ సేమ్గా ఉంటే అటువంటి ఈవెంట్స్ని ఏమంటారంటే ఈక్వల్లీ లైక్లీ అని చెప్తారనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అండ్ ప్రాబబిలిటీ. ఒక ప్రాబబిలిటీలో కాంప్లిమెంటరీ ఈవెంట్స్ కూడా ఉంటాయి. కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏంటి అంటే ఒకటి అవును ఇంకొకటి కాదు, అంటే ఒకటి అవును అంటే కాదు అనేది ఇంకోటి ఉంటుంది, దీనికి ఇది కాంప్లిమెంట్ అవుతుంది. అంటే కాదు అనేదానికి అవును, అవును అనేదానికి కాదు అనేది కాంప్లిమెంట్స్ అవుతాయి ఒకదానితో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ సో మనం ఇందాక ఏంటంటే మనం ఏం చేద్దామంటే ఒకసారి ఇక్కడ చూస్తే కాయిన్లో మనకి 1/2నే హెడ్స్ పడితే 1/2, టైల్స్ పడినా కూడా 1/2. అంటే ఇప్పుడు హెడ్స్ కాదు అంటే టైల్స్ కాదు అంటే హెడ్స్ అని అర్థం. అంటే ఇది కాదు అంటే ఇది అవును, అంటే పి ఆఫ్ ఈ అండ్ పి ఆఫ్ నాట్ ఈ అంటే ఇది అవును అని ఇది కాదు అని అర్థం. అంటే ఇక్కడ హియర్ మీరు ఇది ప్రీవియస్ సెక్షన్లో ఒక ప్రాబ్లం చూసారు. సో పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఎఫ్, ఇదేమో 1/3 వచ్చింది, ఇదేమో 2/3 వచ్చింది, టోటల్లీ 1. అంటే హియర్ ఎఫ్ ఈజ్ ద సేమ్ యాజ్ నాట్ ఈ బికాస్ దెర్ ఆర్ ఓన్లీ 2 ఈవెంట్స్ అనమాట. వి డినోట్ ద ఈవెంట్ నాట్ ఈ, అంటే నాట్ ఈ కాదు, అంటే ఇక్కడ పి ఆఫ్ నాట్ ఈ అన్నాను కదా. సో దీన్ని ఈ నాట్ ఈని ఎలా రాస్తామంటే మనము ఈ బార్గా రాస్తామన్నమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఒకసారి, వి డినోట్ ద ఈవెంట్ నాట్ ఈ బై ఈ, దిస్ ఈజ్ కాల్డ్ కాంప్లిమెంటరీ ఈవెంట్ ఆఫ్ ఈ. అంటే ఇప్పుడు పి ఆఫ్ ఈ ఉందంటే పి ఆఫ్ నాట్ ఈ అనేది దీనికి పి ఆఫ్ ఈకి కాంప్లిమెంటరీ ఈవెంట్ అని చెబుతారు అనమాట. వీటిని షార్ట్ కట్లో ఎలా చెబుతారంటే పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఫార్ములా మీరు గుర్తుంచుకోవాల్సింది. సో దీంట్లో 2 ఫార్ములాస్, ఇందాక ఒక ఫార్ములా చెప్పడం జరిగింది, ప్రాబబిలిటీ అనేది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అని చెబుతారు. నెక్స్ట్ వన్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్, పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది. దీన్ని ఇంకోలాగా ఇలా చెబుతారు, పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ దట్ ఈజ్ ఈక్వల్ 1 విచ్ గివ్స్ అస్, అంటే ఇక్కడ ఏం లేదు, ఈ రెండిట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ పి ఆఫ్ ఈ ఇచ్చి పి ఆఫ్ నాట్ ఈ కనుక్కోవాలంటే దీన్ని తీసుకెళ్తారు, అంటే మైనస్ అవుతుంది, అంటే రెండింటిని ఇంటర్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి పి ఆఫ్ ఈ అంటే ఒక ఈవెంట్ అవును ఒక ఈవెంట్ కాదు అని ఉంటుంది. ఈ రెండింటిని ఏమంటారంటే ఒకటి అవును ఇంకోటి కాదు, వీటిని కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అని చెప్తారనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఇంపాసిబుల్ అండ్ సర్టైన్ ఈవెంట్స్ అంటారు. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే సో అక్కడ ఏ సిచ్యువేషన్ అనేది ఉండదు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
కాయిన్ ఆల్రెడీ ఇందాక చెప్పడం జరిగింది. కాయిన్ అనేది టాస్ చేసినప్పుడు హెడ్స్ అని పడాలి, లేకపోతే టైల్స్ అయినా పడాలి. అయితే ఇక్కడ రెండూ పడాలి అని కోరుకుంటే కుదరదు కదా. అదేవిధంగా మనకి డైస్లో మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి. ఈ 6 ఫేసెస్లో ఏదో ఒకటి మాత్రమే పడుతుంది. మనకి 7 కావాలి అంటే పడదు కదా. సో 7 ఉండదు కాబట్టి 0 అంటారు. సో P of getting 7 that is equal to 0/6. That is the probability of an event which is impossible to occur is 0. Such an event is called an impossible event. అంటే ఏదైనా ఒక ఈవెంట్ అనేది ఇంపాసిబుల్గా ఉంటుంది, అసలు జరగకపోతే, నాట్ హ్యాపెన్, దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటారు. సో దాని ప్రాబబిలిటీ ఏమవుతుందంటే 0 అవుతుంది. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 6 ఆర్ ఏ నెంబర్ లెస్ దాన్ 6? 6 అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత? 6 అవ్వడానికి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైస్ని త్రో చేసినప్పుడు మనకు వచ్చే అవుట్కమ్స్ మొత్తం 6. వాటిలో 6 పడింది అంటే 6 అనేది వాటిలో 1 టైం ఉంటుంది కాబట్టి 1/6 అంటారు. లెస్ దాన్ 6 అంటే 5/6 అవుతుంది కదా. అలానే సో మీరు ఒకసారి ఇక్కడ చూస్తే సో ద ప్రాబబిలిటీ ఆఫ్ an event which is sure to occur is 1. Such an event is called sure event or a certain event. సో ఇవేంటంటే జస్ట్ బిట్స్గా యూజ్ అవుతాయి, మనకు ప్రాబ్లంలో అయితే యూజ్ అవ్వవు. సో P of getting 6 ఆర్ ఏ నెంబర్ లెస్ దాన్ 6 ఏమవుతుందంటే 6/6 అవుతుంది, 1 వస్తుంది. కాబట్టి ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎ షూర్ ఈవెంట్ ఈజ్ 1 అని చెప్తారు. సో మనకు ప్రాబబిలిటీ ఎప్పుడు ఏంటంటే ఇలా ఉంటుందన్నమాట. అయితే 0 అవ్వాలి, లేకపోతే 1 అవ్వాలి, లేకపోతే ఇవి రెండింటికి మధ్యలోన ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ కార్డ్స్. మనకి డెక్ ఆఫ్ కార్డ్స్ చూస్తే పేక ముక్కల గురించి ఉంటుంది. డెక్ ఆఫ్ కార్డ్స్ అండ్ ప్రాబబిలిటీ, వీటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. Deck of cards and a probability. A deck of playing cards consists 52 cards. మనకి ప్యాక్ ఆట ఆడతారు, మీకు ఆల్రెడీ తెలుసు. దీంట్లో మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయంటే 52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 కార్డ్స్లో 4 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే మీరు ఒకసారి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. 52 కార్డ్స్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తారు, విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 suits of 13 కార్డ్స్. అంటే 4 పార్ట్స్ చేస్తే ఒక్కొక్క పార్ట్కి 13 వస్తాయి. సో అవి ఏంటంటే దే ఆర్ బ్లాక్ స్పేడ్స్ అంటారు, అండ్ రెడ్ హార్ట్స్ అంటారు, రెడ్ డైమండ్స్ అంటారు, అండ్ బ్లాక్ క్లబ్స్ అంటారు అన్నమాట. ఇవి 4 టైప్స్. 1 2 3 4 4 13s ఆర్ 52. 13 4s ఆర్ అంటే మొత్తము ప్యాక్ ఆట కార్డులు, అంటే మొత్తము డెక్ ఆఫ్ కార్డ్స్ పీసీ అంటారు ప్యాక్ ఆట. మొత్తం 52 కార్డ్స్ ఉంటే ఈ 52 కార్డ్స్ని 4 పార్ట్స్ చేస్తారు, ఒక్కొక్క పార్ట్కి 13 వస్తాయి. ఆ 13లో ఇవి స్పేడ్స్, హార్ట్స్, రెడ్ డైమండ్స్ అండ్ బ్లాక్ క్లబ్స్. అంటే 2 టైప్స్ ఏమో రెడ్లో ఉంటాయి, 2 టైప్స్ ఏమో సో బ్లాక్లో ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే దీంట్లో ఏవైతే ఉంటాయో అన్నిటిలో అవే ఉంటాయి, కాకపోతే ఇవి బ్లాక్ ఈ కలరు, ఇవి ఈ కలర్, ఇవి ఈ షేప్ ఉంటుంది, వీటికి ఇవి షేప్ ఉంటుంది. అంటే అన్నిటిలో సేమ్ ఉంటాయి. అంటే సో ఒకసారి ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ చూద్దాము. అన్నిటిలో సేమ్ ఉంటాయి. ఇది ఒక టైప్, ఇది స్పేడ్స్. సో మనకి ఇదేంటి అంటే క్లబ్స్, దీన్ని క్లబ్స్ అంటాము. ఈ టైప్ని క్లబ్స్ 13 ఉంటాయి, అండ్ స్పేడ్స్ 13 ఉంటాయి, హార్ట్స్ 13 ఉంటాయి, డైమండ్స్ 13 ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. ఏ 2 2 2 2 ఇలాగా దీంట్లో ఏవైతే ఉంటాయో వీటిలో కూడా అవే ఉంటాయి, కాకపోతే ఈ షేప్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఒకసారి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో వీటన్నిటిని చూడండి ఒకసారి. వీటన్నిటిని ఇక్కడ మీరు ఒకసారి చూస్తే జాక్ క్వీన్ కింగ్, జాక్ క్వీన్ కింగ్, జాక్ క్వీన్ కింగ్, జాక్ క్వీన్ కింగ్, వీటన్నిటిని ఫేస్ కార్డ్స్ అంటారు అన్నమాట. వీటన్నిటిని ఏమంటారంటే ఫేస్ కార్డ్స్ అంటారు. మొత్తము డెక్ ఆఫ్ కార్డ్స్లో ఫేస్ కార్డ్స్ మొత్తం ఎన్ని ఉంటాయంటే మనకి చూడండి ఒకసారి 1 2 3 12 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వీటిని ఫేస్ కార్డ్స్ అంటారు. ఫేసెస్ ఉన్నాయి కాబట్టి వీటిని ఫేస్ కార్డ్స్ ఉన్నాయి. మొత్తము 12 ఉన్నాయి. వీటిల్లో చూడండి ఒకసారి ఈ 2 టైప్స్
బ్లాక్ 6 ఉంటాయి, రెడ్ 6 ఉంటాయి. అదేవిధంగా యాసెస్ ఏంటంటే ఏ ఉంటుంది. ఇవి ఏస్ ఏముంటాయి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ ఉంటాయి అన్నమాట. సో ఏ ఏ ఏ ఏ అంటే 2 బ్లాక్ ఉంటాయి, 2 రెడ్స్. అంటే ఈ 52 కార్డ్స్లో ఏంటంటే మొత్తం 4 పార్ట్స్ వేస్తారు. ఆ 4 పార్ట్స్లో ఒక్కొక్క పార్ట్కి 13 వస్తాయి. ఆ 13లో ఒక్కొక్క దాంట్లో 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. మొత్తము 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. యాసెస్ 4 ఉంటాయి, ఏస్లు 4 ఉంటాయి అన్నమాట. 2 టైప్స్ ఏమో బ్లాక్ ఉంటాయి, 2 టైప్స్ ఏమో రెడ్స్ ఉంటాయి. వీటి గురించి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది మనము ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజ్ 13.1 చూద్దాం. కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ప్రాబబిలిటీ ఆఫ్ an event E ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ నాట్ E ఇందాక ఆల్రెడీ చూసాము. సో కాంప్లిమెంటరీ ఈవెంట్స్ మొత్తం ఎంత ఉంటుందంటే 1 ఉంటుంది. P ఆఫ్ E ప్లస్ ఆల్రెడీ మనం చూడటం జరిగింది. P ఆఫ్ E ప్లస్ P ఆఫ్ E పవర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ దట్ కెనాట్ హ్యాపెన్. అసలు ఏమీ జరగకపోతే, ఏదైనా ఒక ఈవెంట్ అనేది జరగకపోతే దాని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటారు. దాని ప్రాబబిలిటీ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. దాన్ని ఏమంటారంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అని చెప్తారు. ఇంపాసిబుల్ ఈవెంట్. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ దట్ కెనాట్ హ్యాపెన్ అంటే జరగకపోతే దాని ప్రాబబిలిటీ ఎంత అవుతుందంటే 0 అవుతుంది కదా. సచ్ అన్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఇంపాసిబుల్ అంటే ఏదైనా ఒక ఈవెంట్ జరగకపోతే దాన్ని ఏమంటారంటే సో ఇంపాసిబుల్ ఈవెంట్ అంటారు. దాని ప్రాబబిలిటీ ఏమవుతుందంటే మనకి 0 అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్, ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ దట్ ఈస్ సర్టైన్ ఈవెంట్స్ అంటే ఆల్రెడీ మనం ఇందాక చెప్పాము. సో దాన్ని 1 అంటారు. సచ్ యాజ్ ఈవెంట్, ఆ ఈవెంట్ని ఏమంటారంటే షూర్ ఈవెంట్ అంటాము. ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ దట్ ఈజ్ సర్టైన్ టు హ్యాపెన్. సో ఆల్రెడీ మనం చెప్పింది 2 పాయింట్స్. The sum of the probabilities of all the elementary events of an experiment is 1. అంటే ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్లో జరిగే ఈవెంట్స్ అన్నిటినీ కూడా ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటారు. ఒక్కొక్క ఈవెంట్ని చూస్తే ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటారు. వాటన్నిటిని యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే సో 1 అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ చూసినప్పుడు ఏంటంటే హెడ్స్ పడడానికి 1/2 అండ్ టైల్స్ పడడానికి కూడా 1/2 అవుతుంది. సో 1/2 ప్లస్ 1/2 అంటే 1 అవుతుంది కదా. సో అంటే ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ జరిగినప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్లో ఆ ఈవెంట్స్ మొత్తాన్ని వచ్చే ప్రాబబిలిటీస్ మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత అవుతుందంటే 1 అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్, ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే మనకి ఎలా ఉంటుంది, నేను ఇందాక ఏం చెప్పానంటే ఏదైనా ఒక ఈవెంట్ జరిగింది అంటే ఆ ఈవెంట్లో ప్రాబబిలిటీ అనేది 0 అయినా అవ్వచ్చు, లేకపోతే 0 కంటే ఎక్కువైనా అవ్వచ్చు, లేకపోతే 1 అవ్వచ్చు, లేకపోతే 1 కంటే తక్కువైనా అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్ హ్యావ్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్. ఆల్రెడీ ఈక్వల్లీ లైక్లీ అని చెప్పడం జరిగింది. అంటే రెండింటికి సేమ్ ప్రాబబిలిటీ ఉంటుందన్నమాట. సో ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ చూద్దాం ఒకసారి. ఏ డ్రైవర్ అటెంప్ట్స్ టు స్టార్ట్ ఏ కార్ అంటే ఒక డ్రైవరు ఒక కార్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేశాడు అనమాట. ఏ డ్రైవర్ అటెంప్ట్స్ టు స్టార్ట్ ఏ కార్ అంటే ఒక డ్రైవర్ ఏం చేశాడంటే కార్ని స్టార్ట్ చేస్తున్నాడు. ఏ డ్రైవర్ అటెంప్ట్స్ టు స్టార్ట్ ఏ కార్, ద కార్ స్టార్ట్స్ ఆర్ డస్ నాట్ స్టార్ట్. ఇప్పుడు కార్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు కార్ అనేది స్టార్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే ఈ 2 సిచ్యువేషన్స్ మాత్రమే జరుగుతాయి. అయితే అవుతాయి, లేకపోతే అవ్వవు. అంటే ఒకవేళ ఇక్కడ వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని, మొత్తం అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి అంటే 2 వస్తున్నాయి. ఏంటి అయితే అవుతుంది, లేకపోతే కార్ అనేది స్టార్ట్ అవ్వదు. 2 వస్తుంది. అంటే కార్ స్టార్ట్ అయింది అనుకో, స్టార్ట్ అయితే 1/2 వస్తుంది, స్టార్ట్ అవ్వకపోయినా 1/2 కాబట్టి సో ఈ రెండింటి అంటే వీటి
ప్రాబబిలిటీస్ ఎలా ఉంటున్నాయంటే సేమ్గా ఉంటున్నాయి కాబట్టి ఇవి ఈక్వల్లీ లైక్లీగా చెప్పొచ్చు అనమాట. ఏ ప్లేయర్ అటెంప్ట్స్ టు షూట్ ఏ బాస్కెట్ బాల్, షీ ఆర్ హీ షూట్స్ ఆర్ మిస్సెస్ ద షాట్. ఇప్పుడు బాస్కెట్ బాల్ని కొట్టాలి, బాస్కెట్ బాల్ని కొట్టినప్పుడు అది దానికి తగలొచ్చు, తగలకపోవచ్చు, అంటే షూట్ అవ్వచ్చు లేకపోతే మిస్ అవ్వచ్చు, అంటే ఇవి రెండు కూడా లైక్లీ అవుతాయి కదా. అండ్ నెక్స్ట్ వన్, ఏ ట్రయల్ ఈజ్ మేడ్ టు ఆన్సర్ ఏ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. అంటే ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ట్రూనా ఫాల్సా అంటే అయితే ట్రూ అయినా చెప్పాలి లేకపోతే ఫాల్స్ అయినా చెప్పాలి. అది లేదా ఇది అంటున్నారు కాబట్టి ఇవి కూడా ఈక్వల్లీ లైక్లీ అవుతాయి. ఏ బాయ్ ఈజ్ బోర్న్, ఇట్ ఈజ్ ఏ బాయ్ ఆర్ ఏ గర్ల్. అంటే ఒక బేబీ జన్మించినప్పుడు అయితే బాయ్ అయినా అవుతుంది లేకపోతే గర్ల్ అయినా అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఏమవుతాయి అంటే ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఈక్వల్లీ లైక్లీ. వీటిని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలా రాస్తాము, వీటి ప్రాబబిలిటీస్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఈక్వల్గా ఉంటున్నాయి కాబట్టి సో వీటన్నిటి కూడా ఏమవుతుంది ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అనే చెప్తారనమాట. అండ్ నెక్స్ట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ P of E is equal to 0.05, what is the probability of not E? అంటే ఇక్కడ ఒక ఈవెంట్ జరిగింది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. అయితే P of E, ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ 0.05. అయితే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ E? అంటే నాట్ E అనే దానికి ప్రాబబిలిటీ ఎంత అవుతుంది? ఆల్రెడీ మనకు తెలుసు P of E ప్లస్ P of E బార్ that is equal to P of E plus P of not E that is equal to 1 అని తెలుసు ఆల్రెడీ మనకి. సో దీని సొల్యూషన్ ఒకసారి చూస్తే సో P of E ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చారంటే 0.05 ఇచ్చారు. అయితే P of not E అంటే P of E బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు. సో వి నో దట్ P of E ప్లస్ P of E బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు ఆల్రెడీ. సో P of E అంటే 0.05 ప్లస్ P of E బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. మనకి P of not E కావాలి కాబట్టి దీన్ని అక్కడ తీసుకెళ్తాము. సో P of E బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 0.05. సో 1 మైనస్ 0.05 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి P of E బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0.95 అవుతుంది. సో దేర్ ఫోర్ so not E. So probability of not E that is equal to ఏమవుతుందంటే 0.95 అవుతుంది. దీనికి అంటే ఇక్కడ చాలా ఈజీగా ఇచ్చారనమాట. P of E is equal to 0.05, P of not E ఎంత అని ఇచ్చారు ఆల్రెడీ మనకి. P of E ప్లస్ P of E బార్ దట్ ఈజ్ ఈక్వల్ 1 అని తెలుసు 0.05. అయితే దీని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసాము. సో P of E అంటే 0.05 ప్లస్ P of not E దట్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి దీన్ని అక్కడ తీసుకెళ్ళాము. 1 మైనస్ 0.05 అంటే 0.95. సో ప్రాబిలిటీ ఆఫ్ నాట్ E దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 0.95. అండ్ ద నెక్స్ట్ ప్రాబ్లం